ఈ ఎన్నికల్లో టార్గెట్ 175 అంటోంది. మాట తప్పం, మడమ తిప్పం అంటూ సీఎం జగన్పై విశ్వసనీయతతోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటోంది. ఓట్లు అడిగేటప్పుడు వందల కొద్దీ హామీలు, గెలిచాక ఆ హామీలను పక్కన పెట్టడం. దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరిగేది అదే. కానీ హిస్టరీని బ్రేక్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామంటోంది వైసీపీ. గెలిచిన ఏడాదిలోనే 95% హామీల అమలుతో రికార్డు సెట్ చేశామని కూడా ఢంకా బజాయించి మరీ చెబుతోంది ఆ పార్టీ. మరి గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలేంటి? వాచ్ ది స్టోరీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీది ఓ ప్రభంజనం. ఏకంగా 52% ఓట్లతో 151 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో టార్గెట్ 175 అంటోంది. మాట తప్పం, మడమ తిప్పం అంటూ సీఎం జగన్పై విశ్వసనీయతతోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటోంది. ఇందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రధాన ఎన్నికల ప్రచార అంశంగా చూపుతోంది. సింగిల్ పేజీ మేనిఫెస్టోతో గత ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గెలిచిన తొలి ఏడాదే తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95% పూర్తి చేశారు. కేవలం 2 మాత్రమే పెండింగ్లో పెట్టారు. ఆ రెండింట్లో ఒకటి ఉద్యోగుల ఓపీఎస్ కాగా రెండోది మద్య నియంత్రణ పథకం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండింటిని అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఉద్యోగుల ఓపీఎస్ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు పరిశీలించిన జగన్ సర్కార్ వారిని ఒప్పించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్కు రూపకల్పన చేసింది. ఇక మద్యం విక్రయాలను నియంత్రించి తన హామీలో 99% నెరవేర్చినట్లు చెబుతోంది వైసీపీ. ఇలా ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే నవరత్నాలలో 95% హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా పథకాలను కొనసాగించారు. ఉద్యోగాలు అడగకముందే 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానానికి ఆమోదం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడం ద్వారా 99% హామీలను నెరవేర్చినట్లయింది. ఇక అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో వెనక్కి తగ్గలేదు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు రైతులకు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్ ఆచరణకు వచ్చేసరికి మరో 1,000 రూపాయలు పెంచి ఏటా 13,500 రూపాయల చొప్పున పంపిణీ చేసి తనకు తానే సాటిగా నిలిచారు. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర పథకాలను అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ రూపంలో 2,70,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ లబ్ధిదారులకు దాదాపు 3.5 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలివ్వడంతో పాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసిన రికార్డు కూడా వైసీపీ ప్రభుత్వానిదే. ఇన్ని హామీలను నెరవేర్చిన జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికలకు అంతకు మించి అన్న స్థాయిలో మేనిఫెస్టో సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.